హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో ఈరోజు మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట, వెస్టెడ్ అండ్ కంటిజెంట్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనకు కంపల్సరీ వస్తుంది మనకి ఇది. సో ఇంట్రెస్ట్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్రాపర్టీ మనకు వచ్చే ఛాన్సులు ఉంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. సో అట్లనే మనకు ఎవరైనా ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటే దాన్ని ఇంట్రెస్ట్ అంటారు అనమాట ఇక్కడ టీపీఏలో. సో వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మనకేంటంటే అది కంపల్సరీ వచ్చే ఇంట్రెస్ట్ అనమాట. కంపల్సరీ ప్రాపర్టీ ఏదైతే వస్తుందో దాన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటారు అనమాట. సో దానికి కండిషన్లు ఏముండవు అనమాట. సో ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడే క్రియేట్ అవుతుంది, ప్రజెంట్గా క్రియేట్ అవుతుంది. కాకపోతే ప్రాపర్టీ అనేది మనకు తర్వాత రావచ్చు. కాకపోతే వచ్చేది మాత్రము పక్కా అనమాట. కంపల్సరీ ప్రాపర్టీ వస్తుందంటే అది వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటారు అనమాట. ఓకే. సో అదేంటంటే ఇక్కడ ఏంటంటే ఏ కండిషన్ మీద ఉండదన్నమాట. సపోజ్ ఇదైతేనే ఇది వస్తుంది అంటనే ఏం లేదనమాట. కంపల్సరీ ఫ్యూచర్లో మనకు ఇది వస్తుంది అంటనే అనమాట. సో ఇక్కడ కీ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఏంటంటే అది మనకు ప్రాపర్టీ రైట్ అనేది ఏంటంటే అది కంప్లీట్ అనమాట. ఓకే, అబ్సల్యూట్ కంపల్సరీ వస్తుంది అంటని చెప్తారు. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ అన్సర్టన్ ఈవెంట్. సో అంటే ఇది జరుగుతా లేదా అనే కండిషన్లతో డిపెండ్ అయి ఉండదు, కంపల్సరీ జరుగుతుంది అనే కండిషన్తోనే ఉంటుంది అనమాట. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఆర్ ఇన్హెరిటెడ్. మనకు వచ్చిన ప్రాపర్టీని మనము వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేకుంటే ఇన్హెరిటెన్స్ ఇటే చేయొచ్చు అనమాట ఆ ప్రాపర్టీని. ఓకే. సో అది మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏంటంటే ఏ ప్రాపర్టీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ఏ ఫర్ లైఫ్ అండ్ దెన్ బి. సపోజ్ ఇప్పుడు మనకు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, ఒక గ్రాండ్ ఫాదర్ ఉంటారు. సో అతను ఏంటంటే అతను మన్మన్ మీద ఒక ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే అది మనమడు చిన్నోడు ఉంటాడు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మదర్ పేరు మీద రాస్తారనమాట. ఈ ప్రాపర్టీ నీకు లైఫ్ టైం ఇస్తున్నా, ఎప్పుడైతే బి 21 ఇయర్స్ వస్తాడో అప్పుడు మనకు బీకి వెళ్ళిపోతుంది ఈ ప్రాపర్టీ అంటే ఉంటుంది అనమాట. అంటే బి బతికి ఉంటే కంపల్సరీగా అది వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనమాట. కంపల్సరీ బీకి వస్తుంది అనేది ఒకటి వెస్టెడ్ ఇంట్రెస్ట్. అంటే ఆ ప్రాపర్టీ కంపల్సరీ అతను 21 ఇయర్స్ అనేది కంపల్సరీ అవుతాడు, ఆ ప్రాపర్టీ అనేది అతనికి వస్తుంది. సో బి ప్రకారం చూసినట్లయితే అది మనకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంది, ఇంకో ఎగ్జాంపుల్. ఓకే, 5 lakhs గివెన్ టు సి. ఓకే, పేయబుల్ వెన్ సి రిటర్న్స్ 30. ఇప్పుడు మామూలుగా ఎల్ఐసి పాలసీలు ఇట్లా చూస్తాం కదా, మనం ఒక 5 lakhs చేస్తే మీకు ఒక 30 years తర్వాత మీకు ఇన్ని లక్షలు వస్తాయంటే ఇస్తారు. అది కూడా వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే మనం కంపల్సరీ ఆ ఏజ్ అనేది మనము ఎవరైనా సరే ఆ ఏజ్కి వెళ్ళాల్సిందనమాట. సో అప్పుడే వెస్టెడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే కంపల్సరీ వచ్చే ఇంట్రెస్ట్ అనమాట మనకు. ఓకే. సో కంపల్సరీ ఏదైతే వస్తుందో దాన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఇప్పుడు మనం సెకండ్ వచ్చేసి మనకు కంటిజెంట్ ఇంట్రెస్ట్. కంటిజెంట్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఒక అన్సర్టన్ ఈవెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఆ కండిషన్ అయితే మనకు వస్తుంది, లేకుంటే కాదు అనమాట. సో కండిషన్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు మనం ప్రామిస్ చేస్తూ ఉంటాం పిల్లలకు. ఓకే, సో మీకు ఒక 90% మార్క్స్ వస్తే నేను ఇది కొనిస్తా అంటే ఇస్తాం అనమాట. అంటే ఆడ ఆ ఈవెంట్ అనేది అన్సర్టన్ అనమాట. అతను కంపల్సరీగా 90% వస్తేనే మనము కొనిస్తాం అనమాట. సో 90% కన్నా ఈవెన్ 85% వచ్చినా మనకు ఆ ఛాన్స్ అయితే లేదనమాట. అది కంటిజెంట్ ఇంట్రెస్ట్ అంటారు మనకు. ఓకే. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది పర్మనెంట్ ఫిక్స్ అనేది కాదనమాట మనకు. అంతే, ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయితే వస్తుంది, లేకుంటే రాదనమాట. సో కీ క్యారెక్టరిస్టిక్ మనకి ఏముంటుంది ఇక్కడ, కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే వస్తుంది, లేకుంటే లేదనమాట. ఒకసారి కండిషన్ ఫుల్ఫిల్ అయ్యిందనుకో అది వెస్టెడ్ ఇంట్రెస్ట్ కిందకి మారిపోతుంది. ఎందుకంటే అతనికి కంపల్సరీ వస్తుంది కాబట్టి ఇన్ కేసు 90% మార్కులు వచ్చినాయి అనుకో, అప్పటి నుంచి మనం ఏదైతే చెప్పినామో ఇంట్రెస్ట్ అది వెస్టెడ్ ఇంట్రెస్ట్ కిందకి మారిపోతుంది అనమాట. ఎందుకంటే అతను పక్క రావాల్సిందే అట్లా అనమాట. ఓకే. సో ఇదేంటి అన్సర్టన్ ఈవెంట్తోని మనకు లింక్ అయి ఉంటుంది అనమాట. ఆ కండిషన్ అవుతుందా కాదా అనేది అట్లా ఉంటుంది అనమాట. ఓకే. ఇంకోటి ఇంట్రెస్ట్ ఏంది, అది కావచ్చు కాకపోవచ్చు, రెండు ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ టు బి ఇఫ్ బి మ్యారేజ్ సి. ఓకే. సో ఒక ప్రాపర్టీ బికు ట్రాన్స్ఫర్ అవుతుంది ఎప్పుడు, బి అనేటోడు సిని మ్యారేజ్ చేసుకున్నప్పుడే. సో సిని మ్యారేజ్ చేసుకుంటాడా చేసుకోడా అనేది మనకు తెలియదు కదా. సిని మ్యారేజ్ చేసుకుంటేనే అది వెస్టెడ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సిని మ్యారేజ్ చేసుకోకపోతే అది మాత్రము ప్రాపర్టీ అనేది రాదనమాట. ఇది కంటిజెంట్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకే. సో ఇది మనకు టోటల్ అనమాట. సో సింపుల్ ఇప్పుడు డిఫరెన్సెస్ చూసుకుంటే ఏంది,
వెస్టెడ్ అండ్ కంటిజెంట్ కానీ వెస్టెడ్ అనేది ఏంటంటే పక్కా వచ్చేది వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటారు. కంటిజెంట్ అంటే అది కండిషన్ మీద వచ్చేది, కండిషన్ ఫుల్ఫిల్ అయితే వస్తుంది, లేకుంటే లేదనేది ఏంటంటే మనం కంటిజెంట్ అంటారనమాట. ఓకే. సో వెస్టెడ్లో కండిషన్లు ఏముండయి, కంటిజెంట్లో మాత్రం కండిషన్లు ఉంటాయి. సెటర్నిటీ చూసినప్పుడు ఏంటంటే వెస్టెడ్లో అయితే పక్కా వస్తుంది అనమాట, ఈ రోజు కాకపోయినా రేపైనా పక్కా వస్తుంది అనేది ఉంటుంది. కంటిజెంట్ ఏంటంటే అది రావచ్చు రాకపోవచ్చు అనమాట. సో ఇది సింపుల్ ఫ్రెండ్స్, మనకు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ వస్తుంది. సో నాకు తెలిసి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటా. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి లాకు సంబంధించిన వీడియోలు అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.